ప్రపంచ మానవులారా, తల్లి గర్భంలో చిన్న అణువు తెలుసు కదా. తర్వాత శరీరం బయటకు వచ్చిన తర్వాత ఎవరు కనిపెట్టారో కానీ తాళం చెవి దొంగలు వచ్చిన తర్వాత కనిపెట్టుంటారు. దొంగతనం లేనప్పుడు తాళం చెవులు ఉండవు కదా. ఇప్పుడు లేచిన తర్వాత ఇంటికి తాళం వేసుకుంటున్నారు, గదులకి తాళం వేసుకుంటున్నారు, ఫ్యాక్టరీలకు తాళం వేసుకున్నారు, బ్యాంకీలకు తాళం వేసుకున్నారు, కార్లకి తాళం వేసుకుంటున్నారు. అన్నిటికీ ఎక్కడైనా ప్రపంచంలో తాళం చెవి ఉంది. మరి వీళ్ళందరూ కూడా మీరు గాఢ నిద్రపోయినప్పుడు ఎవ్వరికి ఆ తాళాలు వేసినట్టు గుర్తు లేదు. మరి అక్కడ మనసే లేదు. ఎవరైతే గాఢ నిద్రలో మనసే లేదో అక్కడ మనసుకే లాక్ చేసేస్తే ఇంకా ప్రపంచమే లేదు. పోనీ ఎన్ని సంవత్సరాల నుంచి తాళాలు కనిపెట్టారో, ఎవరైతే తాళాలు వేసుకున్నారో వాళ్ళందరూ మరణించక తప్పట్లేదు కదా. ఆ ఒక్క తాళం చెయ్యి కూడా శ్మశానానికి ఎవరూ తీసుకెళ్ళలేదు కదా. కాబట్టి మానవుడు మాధవుడుగా మారాలి. మన సొమ్ము కానప్పుడు దొంగతనం చేయకూడదు. ఆ దొంగతనం చేస్తున్నారు కాబట్టే తాళాలు వేసుకుంది. నువ్వు ప్రపంచానంతా దొంగతనం చేసినా కూడా దొంగతనం కూడా నువ్వు శ్మశానానికి ఏమీ తీసుకెట్టలేదు. ఇలా పవిత్రుడిగా బతికితే ప్రపంచంలో ఆదర్శంగా బతకవచ్చు. ఇప్పుడు నేను ఒకప్పుడు తాళాలు వేసుకున్నాను, ఇంటికి, కార్లకి, ఫ్యాక్టరీలకి, స్థలాలకి, కంచెలు వేసుకొని పొలాలకి కూడా వేసుకున్నాను. కానీ ఇప్పుడు నా దగ్గర ఒక్క తాళం కూడా లేదు, ఒక్క పైసా కూడా. ఎందుకు? నేను పుట్టినప్పుడు ఏమీ తేలేదు, మరణించేటప్పుడు ఏమీ తీసుకెట్టలేదని తెలుసుకొని జగమంతా నా కుటుంబం అని మానవాళికి చెబుతున్నాను. దొంగతనం చేయని వాళ్ళు చాలా గొప్పవారు. దొంగతనం చేసినతే మాదండి. వాల్మీకి దొంగగా చేశారు, తర్వాత మహర్షిగా మారారు. అడుసు తొక్కనేల, కాలు కడగనేల, పాపము చేయనేల, పుణ్యకర్మలు చేయనేల, దొంగతనం చేయనేల, పోలీస్ కేసులు ఎందుకు, పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టులు వాళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలి, జైళ్ళల్లో ఎందుకు మగ్గాలి? ఒక్కసారి ఆలోచించండి. నేను భీమవరంలో 30 ఏళ్ల క్రితం కూడా జైళ్ళల్లో ఖైదీలకి క్లాస్ తీసుకున్నాను. ఒక 3 నెలల పాపని ఉంగరం కోసం అతను గొంతు పుసికి చంపేశాడు పాపని. అది 200 రూపాయలు. అప్పుడు 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఆమె జైల్లో ఎంతో బాధపడింది. కానీ ఇక చేయకమ్మా అని చెప్పాను. కాబట్టి ఎవరు దొంగతనం మానేసి దేవుడిగా మారండి. ఈ గుళ్ళు, గోపురాలు, చర్చీలు, మసీలు ఎన్ని తిరిగినా లాభం లేదు. నీ మనసులో ఒక్కసారి దేవుడిగా జీవించాలని మనసులో ఆలోచన మార్చుకుంటే దేవుడిగా మారిపోతావు.